ఇవాళ సినిమాకి వెళ్ళాలంటే ట్రైలర్ బాగోవాలి, లేకపోతే టీజర్ బాగోవాలి, సాంగ్స్ బాగోవాలి. లేకపోతే సినిమా చూడటం కూడా చాలా కష్టమవుతుంది. అది చిన్న హీరో కావచ్చు, పెద్ద హీరోల సినిమాలు కావచ్చు. ట్రైలర్ కానీ, టీజర్ కానీ, సాంగ్స్ కానీ ఏదో ఒక ఎగ్జైట్మెంట్ ఎలిమెంట్ ఉంటే తప్ప ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు. అటువంటిది చూడాలంటే 8 వసంతాలు టీజర్ చూడండి. అసలు ఈ మధ్యకాలంలో విన్న పొయిటిక్ టైటిల్ 8 వసంతాలు చూడంగానే చాలా బాగుంది నాకైతే. అలాగే టైటిల్ ఎంత బాగుందో టీజర్ కూడా అంతే బాగుంది. రీసెంట్గా 2 సాంగ్స్ కూడా రిలీజ్ అయినాయి, చాలా బాగున్నాయి. మనతో పాటు టీం ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం సినిమా ఎలా ఉండబోతుంది. ఎందుకంటే క్యూట్ లవ్ స్టోరీ, ఇటువంటి లవ్ స్టోరీస్ మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్కి ఇటువంటి క్యూట్ స్టోరీస్ వాళ్ళకి ఎక్కుతాయో లేదో ఒకసారి కనుక్కుందాం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది, ప్యూర్ లవ్ స్టోరీతో వీళ్ళు వస్తున్నారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ మిస్టర్ రవి. థ్యాంక్ యూ. రెడ్ బుల్ లాగా ఉన్నావు, గ్రానైట్ తీసిన బాంబు లాగా ఉన్నావు దాంట్లో. అంటే మనకి టీజర్లో డైలాగ్ కూడా ఉంటుంది. అవును, మనం రాసే రాతలు పిన్ పీకిన గ్రెనేడ్లా ఉంటాయి. గ్రానైట్ నువ్వేనా? నేనే అండి. అంటే ఆ టీజర్ నా గురించే కాబట్టి నీకు మనకి అది ఉంది, ఇది ఉంది. అది అంటే సాఫ్ట్ ఉంది, హార్డ్ కూడా ఉంది. సాఫ్ట్ కనపట్లేదు, చూస్తారుగా ఇంటర్వ్యూలో. ఓకే, సూపర్. ఓకే, హాయ్ మ్యామ్. హాయ్ సార్. మ్యాడ్ తర్వాత ఎప్పుడో భలే నవ్విచ్చారు. మీరు అనాదేనా, మీరు అనాదా, నీకెలా తెలుసు? ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? ఎందుకంటే మ్యాడ్ హిట్ అయిన తర్వాత చాలా సినిమాలు వచ్చి ఉంటాయి మీ దాకా. ఎందుకు ఒప్పుకోలేదా, లేకపోతే నచ్చలేదా, చేయాలని ఇష్టం లేదా, తెలుగు ప్రేక్షకుల మీద కోపం ఉందా, ఏంటి చెప్పండి అసలు. అయ్యయ్యో, సరదా కొడుతుంది. యాక్చువల్లీ మ్యాడ్ తర్వాత నేను అనుకున్నా చెయ్యాలా అని, ఇంకా చెయ్యాలా అని నేను అనుకున్నా. కానీ చెయ్యాలా అనుకున్నారా? అది ఏంటో చాలా కమర్షియల్గా వెళ్ళాలా అని నాకు అనిపించింది. అది ఏంటో నాకు నా టేస్ట్ లాగే లేదు అని నాకు అనిపించింది. సో కొంచెం వెయిట్ చేసి మంచి స్క్రిప్ట్ ఏదైనా వచ్చిందంటే అట్లీస్ట్ ఐ విల్ బి సాటిస్ఫైడ్ కదా. నాకు ఒక సాటిస్ఫాక్షన్ కావాలి. ఓకే, వీఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్, ఒక బ్యూటిఫుల్ స్టోరీ మనం చేస్తున్నాం అండ్ పర్ఫామ్ చేయడానికి కూడా చాలా కావాలి. అప్పుడే ఓకే, అట్లీస్ట్ ఐ కెన్ బి కాన్ఫిడెంట్. ఓకే, నేను యాక్టర్, ఐఎమ్ అన్ యాక్టర్ అని చెప్పొచ్చు ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తే. ఐ థింక్ మ్యాట్లో ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ టు సే దట్ ఐఎమ్ యాక్టర్. ఇక్కడ ఐఎమ్ అట్లీస్ట్ ఐఎమ్ కాన్ఫిడెంట్. ఓకే, ఐఎమ్ అన్ యాక్టర్. స్టేట్మెంట్ ఇచ్చారు డైరెక్టర్ గారు. అన్ని సీన్లు మరి అంత డెప్త్ చేయించారు. సూపర్. హాయ్. హాయ్ అండి. చూస్తుంటే బాగున్నావు. నాకు తెలిసి ఈ పేరు చూస్తుంటే నాకు మీ టీజర్ చూస్తే ఒక అందాల రాక్షస్ కానీ, ఒక సీతారామం కానీ, ఇక గురువుగారు మణిరత్నం గారిది గీతాంజలి, నాకు 3 సినిమాలు స్ట్రైక్ అయినాయి. 3 కూడా అల్టిమేట్ సినిమాలు. నాకు తెలిసి మీ పేరు, మీ కాంబినేషన్ చూస్తుంటే అందాల రాక్షసి రీసెంట్ రిలీజ్ ఇది గుర్తొస్తుంది. ఏమన్నా కొంచెం ఆ షేడ్స్ ఏమైనా ఉంటాయా? లేవండి, నిజం చెప్పాలంటే ఆ షేడ్స్ ఏమి ఉండవు. మిగతా ఇంటర్వ్యూస్లో కూడా అడిగారు. ఐ థింక్ ఎక్కడో కొంచెం ఆ ఫీల్ కొంచెం అలా సిమిలర్గా అనిపించచ్చేమో, కానీ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే అట్ ద కోర్ మా సినిమా ఇట్స్ నాట్ జస్ట్ లవ్ స్టోరీ. చాలా మంది లవ్ స్టోరీ అనుకుంటున్నారు, కానీ నిజం చెప్పాలంటే ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అ ఉమెన్, హర్ 8 years జర్నీ. అండ్ అందులో లవ్ ఇస్ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ హర్ లైఫ్. కానీ ఇట్స్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ అనేది నేను అంటాను. ఎవరు లవ్ చేస్తుంది తను? మిమ్మల్ని ఇద్దరిని లవ్ చేస్తుందా? అది సినిమా చూడాలా? సినిమా చూడాలి. అది మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, చెప్పకూడదు. కాదు, మన డైరెక్టర్ గారిని ఇంటర్వ్యూ చేస్తే చెప్పాడు ఆయన, ఫస్ట్ ఆవిడ జర్నీ వరకు, ఫస్ట్ హాఫ్ వరకు ఒకరు ఉంటారు, సెకండ్ ఫేజ్లో ఫారిన్లో ఒకరు ఉంటారు అని చెప్పారు. మరి అది కరెక్టో కాదో మరి ఆయన చెప్పారు. అంటే ఆయన చెప్పేశారు కదండి, మళ్ళీ మీరు నన్ను అడిగితే ఎట్లా? ఆయన ఎంత చెప్పాడో అంతకు మించి మేము కూడా చెప్పలేం కదా. చెప్పలేరు. ఆయనే కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి. సార్, అటువంటి పొయిట్స్, అతను మంచి కవి, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మనకి ఒక క్వశ్చన్ అడుగుతుంటే మనకి ఆయన అర్థం చెప్తుంటే చాలా ఎక్కడో డెప్త్ ఎక్కడో వస్తుంది ఆన్సర్. ఎట్లా ఉంటుంది ఆయనతో అసలు కథ చెప్పినప్పుడు అర్థమవుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్? లేదండి, అంటే మీరు అన్న పాయింట్ కరెక్టే. ఆయనలో చాలా విషయం అంటే చాలా ఉన్నతమైన ఆలోచనలు కూడా ఉంటాయి. లేకపోతే కథ చెప్పేటప్పుడు చాలా విడమర్చి చెప్తారండి, చాలా డీటెయిల్డ్గా చెప్తారు. చాలా అంటే ఫైనల్ డీటెయిల్స్ కూడా మనకి చాలా సులువైన భాషలో కూడా చెప్తారు. అంటే ఆయన కఠినమైన భాష వాడతారు, కొలోకియల్ లాంగ్వేజ్ కూడా వాడతారు, అవసరమైనప్పుడు ఇంగ్లీష్ కూడా వాడతారు. అంటే ప్రతి భాష మీద అతనికి పట్టుంటుంది, గ్రిప్ ఉందన్నమాట, అదే పట్టుంది. సో స్టోరీ చెప్పినప్పుడు అర్థం కాకపోవడానికి ఏం లేదండి, ఎందుకంటే ఇందులో జీవితంలో ఉండే ప్రతి అంశము ఉందన్నమాట. అంటే ప్రేమ ఉన్నప్పటికీ అతను చెప్పినట్టు ప్రేమతో పాటు వేరే డ్రామా కూడా చాలా ఉంటుంది ఈ సినిమాలో.
లేకపోతే మీరు ఇందాక అందాల రాక్షసి టాపిక్ తెచ్చారు కాబట్టి జస్ట్ ఒకటే పాయింట్, దానికి దీనికి ఉన్న ఏకైక సిమిలారిటీ ఏంటంటే అందులో కూడా మనకి 2 లవ్ స్టోరీలు ఉంటాయి, కానీ ఆ 2 లవ్ స్టోరీలు చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది, అంటే ఆ ట్రీట్మెంట్లో. ఇందులో కూడా 2 లవ్ స్టోరీలు ట్రీట్మెంట్లో చాలా కాంట్రాస్ట్ ఉంటుంది, అది తప్ప అసలు ఏ పోలిక లేదు. మీరు గొప్ప గొప్ప సినిమాలతో పోల్చడం నిజంగా మంచిది, ఎందుకంటే మీకు అలా అనిపించింది కాబట్టి గీతాంజలి కానీ. నిజంగా June 20th ఆ గొప్ప సినిమాల లిస్టులో ఆ కోలోకి మా సినిమా కూడా చేరాలని సూపర్ కోరుకుంటున్నాను. టీజర్ చూస్తే నాకు అలాగే అనిపించింది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. తర్వాత కుబేరా ఉంది 20th. ఎస్, చిన్న సినిమా ఏం కాదు, పెద్ద సినిమా. Of course. చాలా పెద్ద నాగార్జున సినిమా. గారు ఇంచుమించు దానికి పోటీకి వెళ్ళిపోతున్నారు మీరు. అవును. కావాలని నెలలో డేట్ వచ్చింది, పర్లేదా టైంలో కొంచెం? ఒక కరెక్షన్ అండి, పోటీ కాదు, దాంతో పాటు వస్తున్నాము. నంబర్ 1. ఓకే, నంబర్ 2 మైత్రి అంటే ఇంచుమించు రిలీజ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. అవును అవును. ఇంచుమించు పోటీలాగానే ఉంటుంది. ఓకే. మీ రిలీజ్లు అలాగే ఉంటాయి. ఓకే. మీ అదృష్టం ఏంటంటే ఓకే. మీ ఇద్దరు ఫస్ట్ సినిమా దాంట్లో పడి మైత్రిలో పడడం అంటే మామూలు విషయం కాదు. అవును. మైత్రి వాళ్ళు హ్యూజ్ రిలీజ్ ఉంటుంది. అవును ఇంచుమించు పోటీలాగానే ఉంటుంది. అవును. ఓకే, అగ్రీ, పోటీలానే అనుకుందాం. ఎందుకంటే మీరు అన్నట్టు మాకు చాలా స్క్రీన్స్ దొరుకుతాయి, అది చాలా అదృష్టం కూడా, మొదటి సినిమాకి అలా దొరకడం. అయితే ఇక్కడ మీరన్న పాయింటే అండి, ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ మొదలు పెడుతున్న ముందు ఇంట్రడక్షన్లో ఏమన్నారంటే ఇవాళ రేపు పెద్ద హీరోల సినిమాలన్నా చిన్న హీరోల సినిమాలన్నా మనకి ట్రైలర్ టీజర్ బట్టే వెళ్తుందని. అయితే మీరు అన్నది ముమ్మాటికి నిజం అండి, ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను కూడా సినిమాలు ఫాలో అవుతున్నా కాబట్టి మనకి ఒక 10-15 మంది స్టార్ హీరోలు పక్కన పెడితే గ్యారంటీడ్ ఓపెనింగ్స్ అనేవి ఎవరికి ఉండట్లేదండి, అదే వాస్తవం. ట్రేడ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరూ ఇదే చెప్తున్నారు, జర్నలిస్ట్ కానీ. సో అందువల్ల ఏంటంటే మనకి ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏ సినిమా అన్నా, ఇప్పుడు రీసెంట్లీ కోర్ట్ అనే సినిమా వచ్చింది, ఆ సినిమా ఉందని 2 వారాల ముందు వరకు కూడా ఎవరికి తెలియదు. యాక్చువల్లీ 2-3 వారాల ముందు వరకు కూడా ఒక టీజర్ దింపారు, ఒక ట్రైలర్ దింపారు, అది వైరల్ అయిపోయింది, అద్భుతమైన ఓపెనింగ్ వచ్చింది. నాకు తెలిసి 55 to 60 crores గ్రాస్ వచ్చింది ఆ సినిమాకి. అంటే ఒక చిన్న సినిమాకి అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది ఇవాళ రోజుల్లో, కేవలం ఒక ట్రైలర్ కానీ ఒక ప్రమోషనల్ మెటీరియల్ కానీ వెళ్తే. సో మీరు ఇందాక అన్నట్టే మా టీజర్ కానీ టీజర్స్ కానీ మా సాంగ్స్ కానీ, మొన్ననే చిత్ర గారి సాంగ్ కూడా ఒకటి వచ్చింది, అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకుముందు వచ్చిన సాంగ్ కూడా అందమా అందమా అని, దానికి కూడా ఆల్మోస్ట్ 6 million వ్యూస్ ఉన్నాయి. సో ఇప్పటిదాకా వచ్చిన ప్రమోషనల్ కంటెంట్కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం వల్ల ఒక చిన్న బజ్ అయితే ఉందండి ఈ సినిమాకి. దానివల్ల ఎంతో కొంత ఒక ఓపెనింగ్ కానీ ఓపెనింగ్ వీకెండ్ కానీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూస్తారు అనే నమ్మకం ఉంది. అండ్ కుబేరా టాపిక్ వచ్చింది కాబట్టి, కుబేరా ఇది పూర్తిగా డిఫరెంట్ సినిమాలు కాబట్టి, అంటే అది వేరే డ్రామాటిక్ సినిమాలా వెళ్తుంది, ఇది స్వచ్ఛమైన లవ్ స్టోరీ కాబట్టి, అంటే ఆడియన్స్కి కూడా 2 సినిమాలు చూడాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా చాయిస్ ఉంటుందండి, అది చూస్తారు ఇది చూస్తారు. సో నాకు తెలిసి 2 సినిమాలు సక్సెస్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సూపర్. 8 వసంతాలు అంటే అర్థమవుతుందా ఇప్పుడున్న జనరేషన్కి? అర్థమవుతుంది. దెర్ ఇస్ నో, అంటే ఇప్పుడు 8 సంవత్సరాలకి వసంతాలకి తేడా ఏంటంటే మా డైరెక్టర్ గారు సింపుల్గా ఏం చెప్తారంటే వసంతంలో సంథింగ్ బ్లూమ్స్. సో ప్రతి సంవత్సరం హర్ గ్రోత్ యాజ్ అ ఉమెన్, అండ్ దట్ ఈస్ ద హోల్ పాయింట్ బిహైండ్ ద టైటిల్ వసంతాలు. సో అది అర్థమవుతుంది నాకు. అసలు ఐ డోంట్ థింక్ ఎనీబడీ విల్ హావ్ అ ప్రాబ్లమ్ దట్. సినిమా చూసాకైతే అర్థమవుతుంది. సినిమా చూసిన తర్వాత ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇప్పుడున్న ఇంగ్లీష్ మీడియం పీపుల్కి వసంతం అంటే ఇదేంది, ఇది 8 వసంతాలు, వీళ్ళు పాత టైటిల్ పెట్టారు, ఆ టైప్లో వెళ్ళే అవకాశం ఉంటుందా అని నేను లేదు లేదు, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్ అట్ ఆల్. ఐ డోంట్ థింక్ సో. మ్యామ్, మీ డైరెక్టర్ గారు ఒక మాట చెప్పారు, 13 కళలు తెలుసు ఆవిడకన్నా. ఇంకా ఎక్కువనే. ఇంకెక్కువ. ఇదేంటండి 24 క్రాఫ్ట్స్ అంటే ఎట్లా, ఎంత టైం సరిపోతుంది మీకు 24 అవర్స్లో? సరిపోతుంది, చిన్నప్పటి నుంచి ఇలానే మేనేజ్ చేస్తున్నా. సో అది ఇప్పటికి కూడా అలానే. ఇప్పుడు అయితే ఐ థింక్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఐ థింక్ కొంచెం కూడా టైట్ అయింది. వాటితో పాటు చదువు కూడా అండి. యా. సో ఇప్పుడు కొంచెం టైట్గానే ఉంది, కానీ ఓకే, స్టిల్ హ్యావ్ టు మేనేజ్ ఇట్. ఎలా అయినా అది డజంట్ మ్యాటర్, ఎలా అయినా వీ హ్యావ్ టు మేనేజ్, అది నాకు ఉంది. అది ఇప్పుడైనా కూడా చదవాలి. అక్కడ పక్కన క్లాస్ కూడా ఉంది. ఐ హ్యావ్ మై ఇన్స్ట్రుమెంట్ అయినా చెండా అయినా ఎవ్రీథింగ్ విత్ మీ. ఇప్పుడు కూడా హైదరాబాద్లో అంటే కూడా ఐ యూస్ టు టేక్ మై థింగ్స్. చాలా మంది లేడీస్కి మీరు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇప్పుడు ఒకటి కాదు, కరాటే బ్లాక్ బెల్ట్ ట్రైలర్లో చూస్తుంటే మైండ్ పోతుంది అసలు. ఏంటి కరాటే వచ్చని మీ దగ్గరికి వచ్చారా? స్టోరీ వచ్చిందా, లేకపోతే అవంతికకి
వెతుక్కుంటూ ఈ స్టోరీ వెళ్ళిందా? ఎందుకంటే చాలామంది డైరెక్టర్స్ అంటారు నేను ఆవిడ కోసం ఈ కథ రాశాను, లేకపోతే రవి కోసమే రాశాను, హనురెడ్డి కోసమే కథ రాసింది, అతను లేకపోతే ఈ క్యారెక్టర్ ఎవరూ చేయలేరు అని అంటూ ఉంటారు. మీకోసమే అవంతిక కోసమే రాశారా, లేకపోతే మీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసని మీ దగ్గరికి వచ్చిందా? యాక్చువల్లీ నేను రాజమండ్రి రోస్ మిల్క్ చేస్తున్నప్పుడు వెన్ ఐ వాస్ ఇన్ 10th స్టాండర్డ్ అప్పుడు నాకు ఇది వచ్చింది యాక్చువల్లీ అప్పుడు వచ్చిందా? యా ఆయన ఎవరి కోసం రాయలేదండి, ఆయన ఒక కథ రాసుకున్నారు. తర్వాత పర్ఫెక్ట్ కాస్టింగ్ ఈమె ఫిట్ అవుతుందని ఆమె ఆయన ఎప్పటి నుంచో అనుకోవడం వల్ల యా సో అప్పుడు ఒక ఏడి చెప్పారు నాతో, ఓకే ఇలా ఒక డైరెక్టర్ ఉంది అలా ఉన్నారు, సో యా జస్ట్ మైండ్లో పెట్టు అని చెప్పారు. సో అది తర్వాత ఐ థింక్ ఇప్పుడు మ్యాడ్ తర్వాత నాకు 2023 అప్పుడు నాకు లైక్ ప్రాపర్గా కాల్ వచ్చింది. అండ్ కరెక్టే అంటే మేబీ దట్ ఈస్ ఆల్సో ప్లస్ పాయింట్ అనుకుంటాను నేను కదా. ఇవాళ ఒక పోస్టర్ వచ్చింది. కాదు సార్, మీకు మార్షల్ ఆర్ట్స్ తెలియదని చెప్పారా? నాకు తెలుసు నేను చిన్నప్పటి నుంచే కథలో మీరు మార్షల్ ఆర్ట్స్ పార్ట్ ఆఫ్ ఉందని ఆయనకి తెలుసా? ఆయన చెప్పినప్పుడు మీకు వచ్చు అని ఆయన తెలుసా? మార్షల్ ఆర్ట్స్ తెలుసా? ఉంటాయండి ఫైట్స్ ఎన్ని ఉంటాయి సుమారు? అవి ఉన్నాయి, అది ఫిలింలో చూస్తే బెటర్గా. వీళ్ళిద్దరితో ఉంటాయా? అది కూడా ఫిలింలో చూస్తే బెటర్. మొత్తం స్టోరీ రాబట్టేస్తారు సార్ రవి గారు, అట్లా కాదు. ఇప్పుడు మీ ఇద్దరితో ఉంటాయా? వీళ్ళిద్దరితో ఎవరైనా కొడతారా మీ ఇద్దరు? చెప్పకూడదు. నో కామెంట్స్. కానీ ఒక్క విషయం అయితే చెప్తాను, ఒక మంచి అంటే చాలా మంది అరే ఇట్స్ అ వెరీ రియలిస్టిక్ ఫిల్మ్ చాలా అలా అనుకుంటున్నారు, కానీ కొన్ని మంచి కమర్షియల్ ఎలివేషన్ సీన్స్ పడతాయి అమ్మాయికి. ఒక నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ సీన్ అయితే ఉంది సార్. జర్నీ 8 వసంతాలు ఆమె జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఆవిడగా పడతాయి సార్, మనకు తక్కువ ఉంటాయి అండి. కానీ ఉన్న వాటిల్లో చాలా బాగా ఇచ్చారు, మోర్ దెన్ హ్యాపీ. సార్ ఇప్పుడు అందులో రైటర్ ఎవరు? మీరు కదా? నేనండి. ఒక కథ చెప్పండి సార్. కవిత కష్టం అండి. ఈ సినిమాలోనే 2 డైలాగులు చెప్తా. చెప్పండి. ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. అంకెలతో కొలిస్తే 365 రోజుల్ని ఒక సంవత్సరం అంటాము. అవే 365 రోజుల్ని అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం అనొచ్చు. ఇది సినిమాలోని డైలాగే, అందుకనే 8 వసంతాలను పెట్టారండి. 8 years జర్నీని ఒక్కొక్క ఇయర్ని మనం మెమరీస్తో కొలిస్తే ఒక్కొక్క ఇయర్ మనకి వసంతమే కదా అని కవి యొక్క ఉద్దేశం. కవి ఎవరో కాదు, మా డైరెక్టర్ గారు. ఆ కవిత్వం నా ద్వారా చెప్పించారు. సార్ ఎంత ప్యూర్ లవ్ స్టోరీ ఇప్పుడున్న జనరేషన్ చూస్తున్నాం. అవును, లవ్ స్టోరీ ప్యూర్ లవ్ అనేది నాకు తెలిసి ఎక్కడో ఒక చోట 2 చోట్ల దొరుకుతుంది. ఇప్పుడున్న జనరేషన్కి లేదు. ఇప్పుడున్న జనరేషన్కి ఏమైనా ఉపయోగపడుతుందా ఈ సినిమా? తప్పకుండా అండి. మీరు అన్న పాయింటే, స్వచ్ఛమైన ప్రేమ కొంచెం తక్కువైంది, లేదని నేను అనట్లేదు ఇదివరకుతో పోలిస్తే. అందువల్ల ఇది చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుందండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇంత ప్యూర్ లవ్ స్టోరీ చూసామే అని. అంటే మన చిన్నప్పుడు ఎప్పుడో మేబీ ఉదయ్ కిరణ్, తరుణ్ వాళ్ళు చేసేవాళ్ళు అలాంటి లవ్ స్టోరీస్. అంతకుముందు మేబీ నాగార్జున గారు ఇలాంటి వాళ్ళు చేసేవాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఒక ప్యూర్ లవ్ స్టోరీ అనేది అంటే కాంట్రవర్సీ లేకుండా, లేదా ఎలాంటి వల్గారిటీ ఆర్ ఎలాంటి వైలెన్స్ ఇలాంటివి లేకుండా, అంటే కేవలం ప్రేమ మీదే నడిచే కథ అనేది చాలా రోజులైంది. కాబట్టి డెఫినెట్గా ఈ జనరేషన్కి ఉపయోగపడడం అనేది చాలా పెద్ద స్టేట్మెంట్, కానీ నచ్చుతుంది. ఎందుకంటే మా డైరెక్టర్ ఓ మాట అన్నారండి ఈ ఇంటర్వ్యూస్లోనే, బ్రోకెన్ హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఒక మెడిసిన్లా పనిచేస్తుంది అనేది. సో అందువల్ల ఏంటంటే, అంటే బ్రోకెన్ హార్ట్ అంటే లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళే కదండి. సో దానికి అడిషన్ ఏంటంటే, లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి, లవ్లో ఉన్న వాళ్ళకి, లవ్లో పడాలనుకునే వారికి, ఈ 3 వర్గాలకి ఈ సినిమా ఎంతో కొంత ఒక టేక్అవే ఉంటుంది, వాళ్ళందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు, సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు సార్ మీ ఇద్దరిలో? ఎవరిద్దరిలో? మీ ఇద్దరిలో. మా ఇద్దరిలోనా? అంటే సినిమాలో నేను చెప్పలేనండి. సినిమాలో చెప్తే మీకు స్టోరీ అర్థమైపోతుంది. అంటే మీరు గెస్ చేస్తే మీరు చేయండి, కానీ ఒక్క వారం రోజులు వెయిట్ చేస్తే అందరికి అర్థమైపోతుంది. మీ గెస్ ఏంటి? ఇప్పుడు ఆయన గెస్ అంటే అది రైట్ రాంగ్ మనల్ని అడుగుతాడు. మనం చెప్పం. నాకు తెలిసి వాయిస్ ఓవర్, లేడీ వాయిస్ ఓవర్లో ఉంది కాబట్టి అది తెలిసి ఆయనకే వెళ్తుంది అనుకుంటున్నాను. పొయిటిక్ యాంగిల్లో ఉంది కాబట్టి, ఆవిడ ఒక పొయిట్ని ఇష్టపడుతుంది కాబట్టి, పొయిట్ అయింది కాబట్టి అనుకుంటున్నాను. నా గెస్ కాదా? చూద్దాం సినిమాలో. నేనేం మాట్లాడట్లేదు. రవి గారు మీకు ఓటేసా? నేనేం మాట్లాడదు. మీకు ఓటేసాను. ఓటేస్తే మటుకు మాట్లాడాల్సిన సమయం అది కాదు. మీరు అందుకే అన్న గెస్ట్ చేయనివ్వద్దని. సూపర్ సార్.
నాకైతే ట్రేజర్ బాగుంది. ట్రైలర్ కోసం ఎగ్జైటింగ్ ఉన్నాను, బాగుంటుందని. సో మ్యామ్, మీకు కరాటీ, బ్లాక్ బెల్ట్ ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు రియల్గా లవ్ చేయాలంటే ఎవరిని వస్తారు? లవ్ చేద్దాం, లవ్ లెటర్ ఇవ్వడానికి ఎవరిని వస్తారా? మెసేజ్ చేయడానికి భయపడతారు కదా మీకు? ఏంటి? సారీ. ఇన్ని మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ యూ హ్యావ్, నో, సో డూ పీపుల్ అప్రోచ్ యూ? ఆఫ్ కోర్స్ కదా. ఎవరు దగ్గరికి కూడా రారే? ఆర్ దే స్కేర్డ్? No, they are not. When I was in 5th standard, ఒక 5th 6th ఆ టైంలో పీపుల్ యూస్ టు లైక్ ఇలాంటి చాలా భయపడతావు. అది ఐ యూస్ టు లిజన్. జనాల గురించి తెలియదు, మేమైతే భయపడతాం, నేనైతే భయపడతాను. కానీ ప్రపోజల్స్ రావు కదా మీకు? వస్తాయా? వస్తాయి కానీ ఆ టైంలో అదే నేను చెప్పా, 5th standard. యా ఆ టైంలో కొంచెం చిన్న టైంలో అందరికీ కొంచెం భయంగానే వస్తుంది. అది ఐ యూస్ టు థింక్ వై దిస్ పీపుల్ ఆర్ స్కేర్డ్ అబౌట్ మీ అని నాకు ఉంటుంది కదా. కానీ ఇప్పుడైతే అది ప్రాబ్లం. మీ ఇన్స్టాగ్రామ్ చూసినా, లేకపోతే మీ ప్రొఫైల్ చూసినా, మీ ఇంటర్వ్యూ చూసినా నాకు తెలిసి దూరంగా మొన్న you told about that proposal, no? He texted you, your mother. మ్యారేజ్ ప్రపోజల్. అది ఏదో some stranger texted me Instagram లో లైక్ మ్యారేజ్ ప్రపోజల్ లాగే. అది ఐ థింక్ నాకు కూడా అండ్ నా అమ్మకి కూడా టెక్స్ట్ చేశారు. ఏం చేశారు మేడం? నేనేం చేయలేదు, నేనేం చేస్తా ఇప్పుడు? నవ్వుకుంటారా ఇవన్నీ? నవ్వుకుంటావు. మ్యామ్ ఏంటి ప్రాక్టీస్ ఎట్లా వెళ్తారు? బోడోకానా లేకపోతే ఏది కుంగ్-ఫూ ఏది మీ మార్షల్ ఆర్ట్స్ ఏది? ఇది కరాటేనే కానీ మనం వింగ్చున్ కూడా చూపిస్తున్నాం. వింగ్చున్ అంటే కూడా ఒక ఫామ్, చైనీస్ ఫామ్. సో కొంచెం వింగ్చున్ ఫామ్ ఇస్ ఆల్సో దేర్. ఓకే. అది వింగ్చున్ అంజీ మాస్టర్ అని ఒక మాస్టర్ నేర్పించాను. అండ్ రక్షా ఇస్ ఆల్సో వన్ girl who trained me. Okay. She was there with me from first nunchi. We actually trained for 3-4 months continuously. Okay. Yeah. సూపర్. ఎక్కడ తీశారు హను గారు? లొకేషన్ చాలా బాగున్నాయి. అసలు వాటర్ వచ్చేటప్పుడు కానీ, రెయినీ కానీ చాలా బాగుంది. లవ్ స్టోరీస్ మొత్తం కులుమినాలి కానీ, ఊటీ కానీ అటే వెళ్తూ ఉంటారు. ఏంటంటే ఈ ప్రకృతి బాగుంటుంది కదా, అక్కడ లవ్ స్టోరీ చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో, నాకు తెలిసి మీ డైరెక్టర్ గారు కూడా పోయిట్ కాబట్టి అక్కడికి వెళ్తే ఆ కథ అక్కడ చెప్తే బాగుంటుందని చాలామంది అనుకుంటారు. ఈ మూవీ అయితే మేము యాక్చువల్లీ టాప్ టు బాటమ్ చాలా లొకేషన్స్లో షూట్ చేసాం. టాప్ మీరు కాశ్మీర్ తీసుకోండి, ఆర్ బాటమ్ కన్యాకుమారి, అన్ని ప్లేసెస్లో షూట్ చేసాం. సో ఇట్స్ అ విజువల్ ట్రీట్ అండ్ ఇట్స్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. అంటే వీ షాట్ ఇన్ టూ మెనీ ప్లేసెస్ అని చెప్పాలంటే. ఈవెన్ దో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఆర్ సెట్ ఇన్ 2 places, కానీ ఓవరాల్ అయితే చాలా, స్పెషలీ ఆయనే పార్ట్స్ అయితే చాలా, there was a lot of exploration. చెప్పేసా లేదండి. మీరన్నట్టే ప్రకృతికి దగ్గరలో ఉండాలని చాలా అవుట్డోర్లో తీసామండి. అంటే అది నిజంగా అదృష్టం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మైత్రి అనే సంస్థ ఒక చిన్న సినిమా మీద అంత లావిష్గా ఖర్చు పెట్టడం అనేది అది చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే మీరు సహజంగానే చిన్న సినిమాలు మీరు చూస్తే చాలా మటుకు ఇంటీరియర్లో, ఇండోర్లో, ఒక కాలనీలో, ఒక ఇల్లులో, అంటే పెళ్లి చూపులు, ఇలాంటి చాలా సినిమాలు చిన్న బడ్జెట్తో చిన్న లొకేషన్స్లో తీసి పెద్ద సక్సెస్లు కొట్టే. లేకపోతే ఇదేంటంటే నిజంగా వాళ్ళు కూడా ఇది ఒక లవ్ స్టోరీ కాబట్టి, దీనికి ఒక స్పాన్ ఉంది కాబట్టి, అందులోనూ 2 ప్రేమ కథలు ఉన్నాయి కాబట్టి మనకి వీలైనంత వరకు నేచర్కి దగ్గరలోనే చాలా అవుట్డోర్ చేసామని. అందువల్ల షూటింగ్ కూడా చాలా ఎక్కువ రోజులు అయిందండి. చాలా ఛాలెంజింగ్ వెదర్లో చేసాము. ఎండలో ఎండాము, వానలో తడిసాము, మంచులో మునిగాము, అన్నీ చేసాం. టీజర్ 1లో ఒక షాట్ ఉంటుంది కదా, అమ్మాయి పరిగెత్తేది, అది హౌ మెనీ డేస్ డిడ్ యూ షూట్? 3-4 days, bare feet, rain effect, మళ్ళీ అప్పుడు టెంపరేచర్ 12 or 13 degrees. సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి. మనం ఎప్పుడైనా సినిమా సక్సెస్ మీట్లో కలిస్తే మీకు ఇంకా 100% అందరం ఓపెన్ అప్ అయిపోతాం. ఇప్పుడు ఓన్లీ అలా వదులుతున్నాం. లవ్కి రియల్గా మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి సార్? మీ డైరెక్టర్ గారు ఏదో చెప్పారు, మాకు అర్థం కాలేదు, ఫస్ట్ అర్థం కాలేదు. లవ్కి ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే అండి, చాలా సింపుల్గా చెప్తా. ఇందాక డైలాగే నేను చెప్పాను కదా, అంకెల్తో కొలిస్తే 365 రోజులను ఒక సంవత్సరం అంటాం, అనుభవాలతో కొలిస్తే అదే 365 రోజులను ఒక వసంతం అనొచ్చు. ఫణేంద్ర నారిశెట్టి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పాడు ఇదంతా. అదే చెప్తున్నా, నాకు రవి చెప్పింది. సో రవి చెప్పేదే చెప్తున్నా. ఆ డైలాగ్కి ఏంటంటే నా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, అండ్ నేను నమ్మేది కూడా, అంటే ఈ ఒక్క విషయంలో మేమిద్దరం సింక్లో ఉన్నాం. ఓకే,
అందుకే కొన్నిసార్లు ఆయన డైలాగులు కాపీ కొట్టేస్తారా? అలా పేలుతాయి నాకు కూడా, నేను చెప్పిన కన్విన్సింగ్ ఉంటాయి. అయితే ఏంటంటే అదే అండి, లవ్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఆ కలెక్షన్ ఆఫ్ సో మెనీ బ్యూటిఫుల్ మెమరీస్ అంటే. ఎందుకంటే ఒక ముక్కలో చెప్పడం చాలా కష్టం, అది చాలా సముద్రం అంత ఎమోషన్ అది. సో మనకి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎన్నో ఏళ్ళు ఎన్నో చిన్న చిన్న గొప్ప గొప్ప అనుభూతులు, అనుభవాలు, అందమైన అనుభవాలు ఉంటాయి కదా, వాటి యొక్క ఆ అందమైన కలయికే ప్రేమ. ఇది అర్థం అవ్వాల మీ డైరెక్టర్ గారు లాగానే. ఫోన్లే మంచిదే, అప్పుడప్పుడు మనకి అలా అర్థం అయ్యి అవనట్టు కూడా బాగానే ఉంటాయి. సూపర్, అవి చాలా చాలా బాగా చెప్పారు నాకు. పర్లేదు పర్లేదు. మీ ఈ రోల్లో మీకు బాగా కష్టం అనిపించింది ఎందుకంటే జర్నీ ఆఫ్ మీ జర్నీ ఏ ఏజ్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది మీ స్టోరీ ఈ కథలో? మనం యాక్చువల్లీ 17 నుంచి 27 నుంచి జర్నీ 8 వసంతాలు, 8 ఇయర్స్. యా, ఓకే. ఈ ఫేజ్లో లవ్ అనేది 2 ట్రాక్లు ఉంటుంది. అది ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతున్నారా? ఎక్కడ ఎందుకు చేయాల్సి వస్తుంది, ఇద్దరు లవ్ చేయాల్సి వస్తుంది? ఎందుకంటే ప్యూర్ లవ్ స్టోరీలో సింగిల్ పర్సన్ ఉంటాడు, ఎందుకు ఇద్దరిని లవ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది? అందుకే కదా అప్స్ అండ్ డౌన్స్ మనం చూపిస్తున్నాం. అది కాదండి, చెప్పండి చెప్పు నువ్వు చెప్పు. ఇట్స్ యువర్ క్వశ్చన్. సో అంతే, అది ఐ థింక్ అన్ని ఫిలిమ్స్లో మేబీ ఒక్కటే చూపిస్తావు, కానీ దేర్ పాస్ట్ని మనకి చూపించదు కదా. మేబీ ఓకే, ఒక ప్యూర్ లవ్ స్టోరీ మేబీ దే మైట్ షో ఒక 1 హీరో 1 హీరోయిన్, కానీ వాట్ అబౌట్ దేర్ పాస్ట్ అది చూపించను సమ్ టైమ్స్. హీరోయిన్ క్యారెక్టర్ పేరు శుద్ధి అయోధ్య. నాకు తెలిసి ఈ సినిమా 75 ఏళ్ల సినీ చరిత్రలో హీరోయిన్కి ఆ టైటిల్ ఎవరు పెట్టలా. పేరా? ఎక్కడ విన్నారు మీరు? అదే చాలా హీరోయిక్ గా ఉంది కదండి. హీరో అసలు ఆ టైటిల్ విన్నారా? వినలేదండి. ఎందుకు పెట్టాడు మీ డైరెక్టర్ గారు అది? ఎందుకంటే మీరు శుద్ధి అయోధ్య అదే అండి, మీరు సినిమా చూస్తే ఆమె క్యారెక్టర్లో ఉన్న లేయర్స్ అన్ని మనం చూసినప్పుడు మీరే అంటారండి యాప్ట్ పేరు పెట్టారు డైరెక్ట్. మీకు తెలుసా, అర్థం తెలుసు, మీనింగ్ తెలుసా? శుద్ధి అయోధ్య. శుద్ధి అంటే ప్యూరిటీ. యా. అయోధ్య ఐ థింక్ సార్ ఇప్పుడు నేను విన్నా యాక్చువల్లీ సార్ సమ్ రామాయ అంటే ఇప్పుడు అయోధ్య అంటే మనకి లార్డ్ అంటే ఆమెలో ఒక ప్యూరిటీ ఉంది, అట్ ది సేమ్ టైం ఒక వారియర్ ఉన్నాడు, అంటే రాముడు ఇస్ ద గ్రేటెస్ట్ వారియర్ అంటారు. సో అలాంటి ఒక మీనింగ్ వచ్చేలాగా పేరు ఆయనకు కుదిరిందండి. అందులోనూ అయోధ్య అంటే చాలా పవిత్రమైన ప్లేస్ కదా. సో ఒక పవిత్రత, ఒక స్వచ్ఛత, అలానే ఒక ఫైటింగ్ స్పిరిట్, ఒక వారియర్ అనేది ఈ అమ్మాయిలో అలా సమ్మేళనం అయింది అనేది ఆ పేరు ద్వారా కన్వే చేయడానికి ట్రై చేశారని నా ఫీలింగ్. ఆ పేరులోనే సగం సినిమా వస్తుంది. ఉంది. అను, వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్, డైరెక్టర్ గారితో ఎక్స్పీరియన్స్ అండి? ఎందుకంటే నీ ఫస్ట్ సినిమానే ఒక క్లారిటీ ఉన్న డైరెక్టర్తో వర్క్ చేసావు, బీభత్సమైన క్లారిటీ మీ డైరెక్టర్ గారికి, ప్లస్ విషయం ఉంది ఏది ఎక్కడ కట్ అవుతుంది ఏదట. ఫస్ట్ సినిమా నాకు తెలిసి అటువంటి డైరెక్టర్తో చేయటం ఇస్ గుడ్ ఎక్స్పీరియన్స్. బట్ అటువంటిది మైత్రి మూవీస్ ఒకటి, తర్వాత మంచి కాస్టింగ్, రవి కానీ మ్యామ్ కానీ వాళ్ళంతా ఆయన షార్ట్ ఫిల్మ్ చేశాడు, ఒక ఇది చేశాడు, ఈవిడ మీకంటే సీనియర్. ఎలా అనిపిస్తుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ అ హ్యూజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో నాకు స్టార్టింగ్లో చాలా భయంగా ఉండేది, ఎందుకంటే ఇంత పెద్ద సినిమా మైత్రి వాళ్ళు అనే చాలా ప్రెషర్ ఉండే. బట్ నేను ఫనీ అన్నతో నేను ఫస్ట్లోనే అతనితో మాట్లాడుతున్నప్పుడు ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ బికాజ్ ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ. సో ఆయనే లైక్ నాకు ఆయన జస్ట్ ఒక ఫిల్మ్ మేకర్ కాదు, హీఈస్ అ మెంటర్, హీఈస్ లైక్ అన్ ఎల్డర్ బ్రదర్. ఎలా ఉండేదంటే సెట్లో లైక్ యాక్టింగ్ మా స్క్రిప్ట్ పక్కన పెడితే నేను ఏ క్వశ్చన్ అడిగినా, ఇప్పుడు మనం ఒక షార్ట్ చూస్తాం, అరే ఈ షార్ట్ ఇలా ఎందుకు తీస్తున్నారు అలా ఎందుకు తీస్తున్నారు, టెక్నికల్గా ఏ డౌట్ అడిగినా ఆయన కూర్చోపెట్టి మరీ చెప్తారు మీకు. ఆయనకి సినిమా అంటే అంత ప్యాషన్. సో ఇట్ వాజ్, నేను ముందే ఫిక్స్ అయ్యాను, లైక్ ఐ డోంట్ వాంట్ దిస్ టు జస్ట్ బీ అన్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్, బట్ నేను ఎంత వీలైతే అంత నేర్చుకుంటాననే ఎక్స్పీరియన్స్తో వెళ్ళాను అనే ఎక్స్పెక్టేషన్తో. అండ్ హీ టాట్ మీ సో మచ్. సో నేను ఇప్పటికీ అదే చెప్తాను, లైక్ వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఇస్ అసలు. ఆయన సీరియస్గా ఉంటున్నాడు, సెట్లో కూడా అలాగే ఉంటారా, కామెడీగా ఉంటారా? అంటే అది చాలా మంది కామెడీ వస్తా నువ్వే చెప్పాలి. సో ఆయనే ఇప్పుడు మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం కదా, సపోజ్ సిట్టింగ్ ఆన్ టేబుల్ కొన్ని లైఫ్ గురించి మాట్లాడుకుంటాం, అప్పుడు వస్తాయి. ఆయనకి యాక్చువల్లీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది, అలా వదిలేస్తారు ఒక జోక్ జస్ట్ రోజులో 2 సార్లు అవుతారు. కాకపోతే అందరి ముందు కనిపించవు. ఇప్పుడు మేము సపోజ్ ఆఫీస్లో కూర్చున్నాం, మేము మాట్లాడుకుంటాం, సడన్గా ఒక లైన్ ఇలా వదులుతారు, ఇట్స్ వెరీ ఫనీ. హీ హ్యాస్ అ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. కాకపోతే ఆయన వర్క్ వచ్చేసరికి చాలా మంది సీరియస్ అనుకుంటారు, కానీ ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ప్యాషన్.
ప్యాషన్ని చాలామంది మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. ఆయనకున్న ఫోకస్ కానీ ప్యాషన్ అంటే ఆయన ఇప్పుడు సెట్లో ఉంటే ఆయనకి ఇంకేం కనపడవు, ఏం వినపడవు, హీ డజంట్ కేర్, హీ సో ఫోకస్డ్. సో అండ్ హీస్ అ మ్యాన్ ఆఫ్ లైక్ చాలా ఇంటెన్సిటీ, చాలా ఫైర్ ఉంటుంది ఆయనలో. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్ కూడా చూడండి, ఆర్ ఈవెన్ ఇఫ్ యూ సిట్ విత్ హిమ్ కదా, ఎలా ఉంటుందంటే ఒక 1 hour తర్వాత మీకే యూ విల్ ఫీల్ ఇన్స్పైర్డ్. హీ హ్యాస్ దట్ అబిలిటీ. సో అది ఐ వుడెంట్ సే హీస్ సీరియస్, ఐ వుడ్ సే హీస్ ప్యాషనేట్. సూపర్ మ్యామ్. తెలుగులో చేశారు, తమిళ్ చేశారు, మలయాళం చేశారు, మళ్ళీ చేయలేదు, ఇంకా చేయలేదు. మన భాషలో ఒకటి చేసా యాక్చువల్లీ, కానీ నా పోర్షన్స్ అన్ని కట్ అయిపోయింది యాక్చువల్లీ. దారుణం. స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు మ్యామ్ మీరే మెయిన్ లీడు, మీరు పాయింట్ మీరు లేకపోతే ఈ సినిమా ఉండదు అసలు, వాళ్ళిద్దరు ఉంటారు కానీ చాలా సైలెంట్, ఈ నరేషన్లో చెప్తారు. ఈ సినిమా గురించి కాదు, ఎవరన్నా చెప్పేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు లేకపోతే ఫస్ట్ మేము రాసుకునేటప్పుడే ఫస్ట్ అవంతిక సునీల్ కుమార్ పేరే రాశాను, అనంతిక సునీల్ కుమార్ పేరే రాశాను, ఎవరి పేరు రాయలేదని చెప్తారు స్టార్టింగ్. తీరా తీసేటప్పుడు సినిమా పిక్చరైజ్ చేసేటప్పుడు మనకు చెప్పింది ఒకటి ఉంటుంది, తీసేది ఒకటి ఉంటుంది. మీకు ఈ డైరెక్టర్కి వచ్చేటప్పటికి ఆ క్లారిటీ ఉందా? మనకి ఏదైతే చెప్తున్నారో ఏదైతే నేను చెప్తా, మీరు చెప్తారు ప్రిపేర్ అయ్యి వచ్చింది. ఐ థింక్ అది నేను ఇప్పటి వరకు చేసిన ఫిల్మ్స్ అన్ని అలానే అయింది యాక్చువల్లీ. మనకు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. అవునవును, చెప్పింది ఒకటి, అది కరెక్ట్ పాయింట్ యాక్చువల్లీ. చెప్పింది ఒకటి, చేసింది వేరే ఒకటి, లైక్ వెరీ డిఫరెంట్. అండ్ ఐ థింక్ ఇక్కడ అయితే వసంతాలులో అయితే అది నాకు అలా అనిపించట్లేదు. అండ్ నా క్యారెక్టర్ అయితే ఇలానే ఉంది అని కూడా ఐ డోంట్ థింక్. ఐ థింక్ అన్ని క్యారెక్టర్స్ అలానే ఉంది, అన్ని క్యారెక్టర్స్కి దేర్ ఇస్ లేయర్స్, డెప్త్ అన్నీ. సో ఇక్కడైతే అది లేదు. ఓ మ్యామ్ 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 ఇంపార్టెంట్, అది ఇది చేస్తున్నావు, దిస్ ఇస్ బ్లా బ్లా బ్లా, అంత ఇదేం లేదు ఇక్కడ అయితే. ఐ ఫీల్ ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఆన్ ఇంపార్టెన్స్, పొటెన్షియల్స్ ఉన్నాయి చాలా. ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. చాలా ముందు అయితే ఐ థింక్ అందరూ చెప్తావు, డైరెక్టర్స్ అన్నీ చెప్తావు, అంటే మ్యామ్ ఇలాంటి ఒక స్టోరీకి చాలా బెస్ట్ ఆప్షన్ అని, ఆర్ అదే చాలా చాలా చెప్తావు, ఒక పెద్ద పెద్ద వర్డ్స్ ఆర్ పెద్ద పెద్ద అయినా ఒక చాలా పెడతావు, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెడతావు, కానీ ఏముండదు. అంటే ఐ థింక్ మన ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఉంటుంది, అండ్ వెన్ సినిమా అవుట్ మనం ఇక్కడే ఉంటుంది, లైక్ ప్రాపర్ సీలో లాగా. సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ నేను సీనియర్ లాగా కూడా. There is no need to use I am senior అని. రజనీకాంత్ సార్తో చేశారు కదా, ఎట్లా ఉండదు వర్క్ ఎక్స్పీరియన్స్? ఆయనతో ఉన్నాయా కాంబినేషన్ సీన్స్? అంటే ఐ థింక్ ఒకే ఒకటి, అది అందరితోనే ఉన్నాయి. అది అట్లాగే చెప్పుంటారు, ఈ సీన్ మీకోసమే రాసాము, మీరే ఉండాలని చెప్తారు. మీరు ఎలాగోలా కాంట్రవర్సీ రప్పించడం. బట్ రజనీకాంత్ సార్ ఇస్ వెరీ స్వీట్ మ్యాన్. ఐ థింక్ నేను ఫస్ట్ టైం చూసిన దట్ వెన్ ఐ సా హిమ్ ఫస్ట్ టైం, హీస్ లైక్, ఐ ఫెల్ లైక్ అది మనం షూట్ చేసేది కూడా ఒక విలేజ్లోనే. సో హీ వాజ్ కమింగ్ ఆన్ వన్ అంబాసడర్ కార్, లైక్ బ్లాక్ కార్, వెరీ బ్యూటిఫుల్ ఎంట్రీ. నేను సినిమా చూసిన లాగానే అనిపించింది యాక్చువల్లీ, వెరీ బ్యూటిఫుల్ ఎంట్రీ. అలానే సెంటర్ నుంచి కార్ వస్తున్నాయి, చాలా మంది ఉన్నాయి, బట్ లైక్ వాట్ అవుట్ సైడ్, అండ్ పీపుల్ ఆర్ లైక్ గివింగ్ హ్యాండ్స్, హీ ఈస్ లైక్ టచింగ్ పైన నుంచి, రూఫ్ నుంచి. ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ సీన్. అంటే చాలా మంచి సార్. యా, ఐ ఫెల్ లైక్ ఐ వాజ్ వాచింగ్ అ ఫిలిం అని అనిపించింది. అండ్ నేను సార్ దగ్గరికి కూడా వెళ్ళా, సార్ మాట్లాడారు, అండ్ నేను, అమ్మ అండ్ మై చెల్లి వాజ్ దేర్. we all took picture. I think that's the first time I'm taking a picture with one legend. Super. మలయాళంలో ఎందుకు చేయలేదా ఎందుకని? యాక్చువల్లీ వచ్చింది, నేను ఎయిత్ చదువుతున్నప్పుడు నాకు వచ్చింది. అదే యాక్చువల్లీ చేసా కానీ అదే అన్నీ కట్ అయిపోయింది. జస్ట్ దే పుట్ టైటిల్స్ ఉన్నాయి కదా, క్రెడిట్స్ ఉన్నాయి కదా, అక్కడే థ్యాంక్స్ టు అనంతిక అని థ్యాంక్స్ కార్డ్ పడింది, కన్సోలేషన్ ప్రైజ్ అంతే.
ఏం రావట్లేదు. ఇంకా అది తర్వాత కూడా వచ్చాయి కానీ యా డేట్ ఇష్యూస్ అన్నీ అయింది, అందుకే చేయలేదు. బట్ వెయిటింగ్. మ్యామ్ మలయాళంలో వెబ్ సిరీస్ తక్కువ కదా? యా తక్కువనే. ఎందుకని అంత మీరే ఫాస్ట్? సిరీసే లేదు అనుకున్నా. సిరీస్ ఒకటో రెండో ఉన్నాయి బట్ మీరే అడ్వాన్స్డ్గా ఉంటారు కదా స్క్రీన్ ప్లే విషయంలో. మలయాళంలో స్క్రీన్ ప్లే అంటే క్రైమ్ ఇప్పుడు వరకు స్క్రీన్ ప్లే కొడితే మామూలుగా ఉండదు, చాలా బాగుంటాయి స్క్రీన్ ప్లే. మలయాళం మూవీస్ చూసి చాలామంది నేర్చుకుంటారు. మర్డర్ మిస్టరీస్ కానీ స్క్రీన్ ప్లే చాలా బాగా రాస్తారు. బట్ అటువంటిది వెబ్ సిరీస్ జోలికి ఎందుకు వెళ్ళలేదు మలయాళంలో మీ ఇండస్ట్రీ? మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ కాదు కానీ బట్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి. నాకు తెలీదు. ఐ థింక్ సినిమా ఇస్ ఎనఫ్ కదా. ఆ ఒక్క 1 or 2 అవర్లో మనం చాలా చూపిస్తున్నాం. యా అలా వెబ్ సిరీస్ కట్ చేసి దే మైట్ థింక్ ఒక డిఫరెంట్ వేలో. తెలీదు నాకు. తెలీదా? సరే ఎందుకు మలయాళంలో ఉన్న మల్టీ టాలెంట్స్ ఉంటారు? యా చాలా ఐ మందిని చూసాను, ఫీల్ దట్ చాలా మందిని చూసాను, ఒక్కరు కాదు. యా అందరూ చాలా టాలెంట్ గా ఉన్నాయి ఐ ఫీల్. సో రవి ఐ థింక్ బికాస్ ఆఫ్ ద నేచర్, బికాస్ ఆఫ్ ద ఒక కల్చర్ లానే ఉంటుంది. బికాస్ నేను అలా మేబీ ఇట్ మైట్ ఐ డోంట్ నో కానీ ఐ థింక్ ఎక్కడికైనా నేను బయటకి వెళ్ళినప్పుడు కేరళ కాకుండా హైదరాబాద్ అయినా తమిళనాడు అయినా కూడా ఐ యూస్ టు సీ రోడ్స్లో అయినా కూడా దేర్ యూస్ టు బీ లైక్ ఫ్రేమ్స్, ఆర్టిస్ట్ ఫ్రేమ్స్ అలా వాట్ ఎవర్ డాన్సింగ్ ఏదైనా ఫ్రేమ్స్ ఉంటాయి. కానీ కేరళలో అది లేదు యాక్చువల్లీ. కేరళలో అది అలాంటి ఒక ఫ్రేమ్స్ రోడ్ మీద దెర్ ఇస్ నో సచ్ పెయింటింగ్స్ అలా. ఐ థింక్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. ఆ గ్రౌండ్లోనే ఉన్నాయి. ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ టాలెంట్. యా ఎక్కడికైనా వెళ్ళినా అది చిన్నప్పటి నుంచే అందరూ ఏదైనా చదువుతావు, సంథింగ్ ఇన్స్ట్రుమెంట్ అయినా డాన్స్ అయినా మార్షల్ ఆర్ట్ అయినా యా చదువుతావు. ఇక్కడ ఏం చేస్తున్నారు అందరూ చిన్నప్పటి నుంచి? ఒక పాయింట్ లేదు తీసుకోవాల్సిన విషయం కాదు కానీ నేను చాలా ట్రావెల్ చేశాను తమిళనాడులో, కేరళలో. అండ్ నేను చిన్నప్పటి నుంచి నేను హైదరాబాద్ వాడిని. మనం ఒకటైతే ఒప్పుకోవాలండి, తమిళనాడు కేరళ అంటే లలిత కళలకి ఇచ్చిన ప్రాధాన్యత మనం ఇవ్వమని కాదు, వాళ్ళు చాలా ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు డాన్స్ మ్యూజిక్ అనేది పక్కన పెడితే ఒక్క నిమిషం, ఇప్పుడు యాక్టింగ్ అనేది కూడా ఒక ఫైన్ ఆర్ట్ కదండి. ఇప్పుడు మీరు చాలామంది ఆర్టిస్ట్ని అడగండి హైదరాబాద్లో వర్క్ షాప్స్ చేయడానికి. కానీ మీరు థియేటర్ బ్యాక్గ్రౌండ్? నేను థియేటర్ చేశాను, యూట్యూబ్ కూడా చేశాను. బట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టింగ్ రిలేటెడ్ తీసుకున్నా, అది కూడా ఒక క్రాఫ్టే కాబట్టి చాలామంది వర్క్ షాప్స్ చేయడానికి ముంబై వెళ్తారండి, కేరళ వెళ్తారండి, తమిళనాడు వెళ్తారండి, నార్త్కి ఎక్కడికో వెళ్తారండి మన యాక్టర్స్. అండ్ చాలామంది మనకి బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు కూడా అంటే ఇప్పుడు స్టార్ కిడ్స్ లాంచ్ అయ్యేటప్పుడు వాళ్ళ ట్రైనింగ్ కోసం అమెరికా వెళ్తారండి, లేదా ఎక్కడో ముంబైకి వెళ్తారండి, మళ్ళీ కేరళ ఇలాంటి వాటి దగ్గరికి వెళ్తారండి. అంటే చెప్పేది ఏంటంటే యాక్టింగ్ గురూస్ కానీ యాక్టింగ్ వర్క్షాప్స్ కానీ వాళ్ళు ఒక ఫైన్ ఆర్ట్లా చూడడం వల్ల ఆ క్రాఫ్ట్ అనేది అక్కడ బాగా డెవలప్ అయిందండి. అంటే నవరస వర్క్షాప్స్ లాంటివి కూడా కేరళలో అవుతాయండి. ఇప్పుడు నవరస అనేది ఏంటంటే మనకి యాక్టింగ్, డాన్స్, మ్యూజిక్ వీటన్నిటికీ ఒక కామన్గా ఉండేది నవరస. కాబట్టి నా అబ్జర్వేషన్ ఏంటంటే నిజంగా నేను చాలా అంటే ఒక ఆశ్చర్యం ఫీల్ అయ్యా, అట్ ది సేమ్ టైం బాధపడ్డా కూడా. అంటే రవి నువ్వు చెప్పింది నిజంగా వాల్యూడ్ పాయింట్. సో ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఒక మహానగరం అండి, ఇప్పుడు ఇవాళ రోజున మనం చూస్తే ఇండియాలో టాప్ 3 సిటీస్లో హైదరాబాద్ ఉంటుంది, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, కరెక్ట్. బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇవాళ రోజున మందే. ఓకే, కానీ మీకు తెలియదు ఏముంది, మనం మ్యూజిక్ కానీ మనము యాక్టింగ్ రిలేటెడ్ మనకి ట్రైనింగ్ కానీ వీటన్నిటికీ మనం బయట వెళ్తున్నాం. ఎందుకంటే మన దగ్గర చిన్నప్పటి నుంచి అది పెంపొందించాలి అనే ఒక ఇది లేదండి. అండ్ ఇంకోటి దీనికి ఒక డీపర్ పాయింట్ ఉందండి. నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను చాలా చదువుకున్నా కాబట్టి చదువుకున్నా అంటే ఆ క్రాఫ్ట్ గురించి యా సో క్రాఫ్ట్ అండ్ ఒక అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అండి అనేది. అంటే ఏంటంటే మనకి తెలుగులో ఆంధ్రాలో బీటెక్ చేయాలి, అమెరికా వెళ్ళాలి, బాగా సెటిల్ అవ్వాలి, ఐఐటి కొట్టాలి అనే ఒక పిచ్చి చాలా ఎక్కువ. ఓకే, ఇది వాస్తవం, సొసైటీలో అందరూ అలాగే పెంచుతాం. ముందర నుంచి మనం కాంపిటేటివ్గా ఎక్కువ పెంచుతామండి. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా ఇప్పుడు నేను బిచ్ పిలానీలో చదువుకున్నా అండి, బిచ్ పిలానీలో 600 మంది బ్యాచ్ కొంటే 300 మంది తెలుగు వాళ్ళు ఉంటారండి.
300 మంది రెస్ట్ ఆఫ్ ఇండియా ఉంటారు, రెస్ట్ ఆఫ్ ఇండియా. ఓకే ఓకే. అంటే మనకి ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? బిచ్పిలాని అనేది మనకి నంబర్ 3, నంబర్ 4 యూనివర్సిటీ ఇండియాలో, 2-3 ఐఐటీల తర్వాత. ఇది నేను ఏం చెప్తున్నా అంటే మనకి చిన్నప్పటి నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక కుర్రాడు ఉన్నాడు, ఒక పాప ఉంది, నేను మ్యూజిక్ నేర్చుకుంటా అన్నా, నేను క్రికెట్ ఆడతా అన్నా, నేను డాన్స్ నేర్చుకుంటా అన్నా, లేదా నేను యాక్టింగ్ అనేది ఒక కళలా నేర్చుకుంటా అన్నా, లేదు ఫస్ట్ నువ్వు చదువుకో, ఓకే నువ్వు డిగ్రీ ఫినిష్ చేయి, నువ్వు జాబ్ తెచ్చుకో, తర్వాత నీ ఇష్టం అంటారు. అంటే మన కల్చర్ అలాంటిదండి, నేను చెప్పేది అది. సో అందువల్ల అంటే మనకి లేక కాదండి, ఇప్పుడు కూచిపూడి లాంటి అద్భుతమైన ఫార్మ్స్ మనకున్నాయి. మనం ముందు నుంచి చదువు, సెటిల్మెంట్, ఓవర్సీస్, అబ్రాడ్, ఇప్పుడు అబ్రాడ్ పిచ్చి కూడా మనకున్నంత తమిళనాడు, కేరళలో ఉండదండి, ఉండదు. అదే ఫ్యాక్ట్. గుజరాత్, పంజాబ్, ఆంధ్ర మనకున్నంత అబ్రాడ్ పిచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క కంట్రీ అనుకోండి ఉండదు. అందువల్ల నిజంగా అవి డెవలప్ అవ్వట్లే అండి. ఇప్పుడు ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి నేర్చుకుంది కాబట్టి 18 ఏళ్ళు వచ్చేసరికి 13-14 కళల్లో మాస్టరీ వచ్చిందండి. మాస్టరీ రావాలంటే మనం ఎన్నేళ్ళు కృషి చేయాలి? నువ్వు 20-25 ఏళ్ళు నువ్వు కేవలం చదువు వీటి మీద పెట్టేస్తే ఇంకా నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు? నేర్చుకునే వయసు కూడా ఉండదు, పెళ్లి చేస్తారు సరదాగా, తర్వాత ఇంకేం నేర్చుకుంటావు? దీనికి నా జర్నీకి ఒక సంబంధం ఉంది కాబట్టి నేను చెప్పాను. అవును సార్. ఓకే, సో యూ గాట్ ది ఆన్సర్. యా, నేను హోలిస్టిక్ గా చెప్పాను. మీ డైరెక్టర్ గారితో పాటు అంత క్లారిటీ ఉంది మీకు, కెరీర్ గురించి ఉంది. థ్యాంక్ యూ. స్టార్టింగ్ వచ్చిన తర్వాత అన్నారు రవి అని మలయాళంలో పలానా హీరోతో చేయాలని డ్రీమ్ ఉంటుందా? అలా ఏం లేదు, నాకు ఏదైనా మంచి స్టోరీ ఉంటే చేస్తాం అంతే, డ్రీమ్ ఏం లేదు అలా చేయడానికి. నాకు మోహన్ లాల్ని కలవాలని ఉంది అంతే. మోహన్ లాల్ సార్ని కాదండి, ఇవ్వాలి ఈ రోజు వచ్చింది న్యూస్, జస్ట్ మన ఇంటర్వ్యూ కంటే ముందు. బాసిల్ జోసెఫ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ చేస్తున్నారట, ఇద్దరు కలిసి. ఓ ఓకే, థ్యాంక్స్ ఫర్ ద న్యూస్. మలయాళంలో చేస్తున్నావా? మలయాళం కాదు, అల్లు అర్జున్ చేస్తే మలయాళం ఎందుకు చేస్తారు? మొత్తం అల్లు అర్జున్ సార్ కి చాలా ఫ్యాన్స్ ఉన్నాయి కదా. మీకు అక్కడ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉంటుంది అల్లు అర్జున్ కి. ఐ థింక్ టీవీలో అయినా ఎక్కడైనా డబ్డ్ వర్షన్ ఉంటావు కదా తెలుగు, సో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ అల్లు అర్జున్ సార్ వస్తారు. అండ్ అల్లు అర్జున్ కూడా అంటే కూడా విజయ్ సార్, మన అజిత్ సార్. యా, నిజంగా బాసిల్ జోసెఫ్ డైరెక్షన్లో వీళ్ళిద్దరు సినిమా చేస్తే మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది కదా. యా యా యా, ఆయన కూడా చర్చ్ ఫాదర్ సన్ అనుకుంటా బాసిల్ జోసెఫ్, చాలా కష్టపడి వచ్చారు. యా యా యా. సార్ అవును సార్, ఫైనల్గా ఏం చెప్తారు? ఎందుకంటే ఇందాక రవి గారు క్లారిటీ. అల్లు అర్జున్ ఫ్యాన్ సాటిస్ఫై ఒకటి చెప్పాలి సార్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫిల్మ్ చెప్పండి. ఓకే, సో ఏంటంటే మీరు అన్నారు కదా ఎందుకు కేరళలో ఎక్కువ ఉంటారని. ఇదివరకు అది పరిస్థితి ఏమో అండి, ఇప్పుడు ఆయనకి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియాలో ఉన్నారు. ఎందుకంటే నేను చెప్తా, మేము కన్యాకుమారిలో షూట్ చేసాం. అక్కడ నేను ఒక చిన్న హోటల్కి వెళ్ళా, అంటే షూటింగ్ మధ్యలో ఒక అతను ఏఏ క్యాప్ వేసుకుని వచ్చాడు. ఏఏ నేను మామూలుగా అడిగా, మీరు అంటే నాకు తెలుగు కాదు కదా, క్యాప్ అల్లు అర్జున్ కా ఫ్యానే అంటే ఏదో వచ్చిరా అని హిందీలో. అతనికి అర్థమైంది, చాలా పెద్ద ఫ్యాన్, అసలు నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, నేనేంటి ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, మేము కాశ్మీర్లో షూట్ చేస్తున్నప్పుడు అడుగుతారు కదా ఏంటి కాన్సీ షూటింగ్ అది ఇది అంటే, ఆ తెలుగు సినిమా అంటే ఆ కాన్సా అది ఇది అంటే, ఇప్పుడు మేమేం పెద్ద యాక్టర్లు కాదు కాబట్టి మేము మైత్రి అనేవాళ్ళం. మైత్రి అనగానే వాళ్ళు పుష్ప అని కూడా చెప్పగలరు. పుష్ప అమ్నే ఇలా చేసేవాళ్ళండి. సో ఇప్పుడు అతను చెప్పినట్టు షూటింగ్ కాశ్మీర్ టు కన్యాకుమారి చేసాము. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అల్లు అర్జున్ గారికి కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి ఫ్యాన్స్ ఉన్నారు. నేను నిజంగా గ్రౌండ్ లెవెల్లో చూసేవాడు చెప్తున్నా. యా, మీరు నాకు తెలిసి ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు. సూపర్. యా, ప్లీజ్. అనుగారు ఫైనల్గా ఇందాక రవి చెప్పాడు పెద్ద స్టార్ కాస్ట్ కాదు, మమ్మల్ని ఎవరు చూస్తారు అని. ఫైనల్గా ఇవాళ ఉన్న రోజున ఈ సినిమా పోస్టర్ పడితే తప్ప, సినిమా మీద పోస్టర్ కనిపిస్తే ఆవిడ గుర్తుపడతారు మీ ఇద్దరిని. నాకు తెలిసి మనం రియాలిటీ చూస్తే అనుని కానీ రవి కానీ గుర్తుపట్టడం కష్టం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ అయితే మీరు గుర్తుంటారు. అటువంటిది పోస్టర్ పడిన తర్వాత ఈ సినిమాకి వెళ్ళాలి, పోస్టర్ చూసి వెళ్తారు, వన్ ఆఫ్ టీజర్ ట్రైలర్ చూసి వెళ్తారు, వాళ్ళు చూసే బ్యాచ్ ఉంటుంది చూసి వెళ్తారు. పోస్టర్ వేసినప్పుడు ఈ సినిమాకి వెళ్ళాలి అని బీసీ సెంటర్స్లో వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఏంటి ఫ్యాక్టరీ ఉంటుంది, మనం ఒక 500 నుంచి 1000 వరకు రూపీస్ ఖర్చు పెట్టి సినిమాకి వెళ్ళాలి, ఫ్యామిలీ చూడాలన్నా ఫ్రెండ్స్ వెళ్ళాలన్నా 1000 రూపాయలు ఖర్చు పెట్టి మన ప్రోడక్ట్ చూడాలి అంటే వాళ్ళకి నచ్చే ఎలిమెంట్స్ ఏముంటాయి సినిమాలు అంటే ఏం చెప్తారు? మీరు అడిగిన క్వశ్చన్
సో నేనేం చెప్తానంటే ఈ రోజుల్లో సినిమా బాగున్నా చాలామంది థియేటర్కి వెళ్ళాలనుకోవట్లేదు. సినిమా బాగున్నా బాగుందా సరే నేను ఓటీటీలో చూసుకుంటా అంటారు. నేను అబ్జర్వ్ చేశాను, నేను కూడా చూసాను చాలాసార్లు. సో ఐ థింక్ ఇప్పుడు మనం సినిమాకి ఎందుకు వెళ్తున్నామంటే సైకాలజీ వైజ్ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఇట్స్ మెయిన్లీ ఫర్ అ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం ఒక ఆర్ఆర్ఆర్ కానీ ఒక పుష్ప కానీ మనం ఇంట్లో చూసుకోవచ్చు, కానీ థియేటర్లో కలెక్టివ్గా ఆ ఎక్స్పీరియన్స్ కలిసి ఫీల్ అవ్వడం అది వేరు. ఇప్పుడు మనం జాతరత్నాలు చూస్తాం, మనం కలిసి నవ్వుకుంటున్నాం. నాకు ఇది ఒక్కటి చాలాసార్లు గుర్తుకొచ్చింది లాస్ట్ 3-4 డేస్లో. నేను చిన్నప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని సినిమా చూశాను. ఆ సినిమా స్టార్ట్ అయ్యే ముందే శ్రీకాంత్ అడ్డాల గారు ఒక కార్డు పెడతారు, లైక్ ఈ 2-3 గంటలు మీరు సినిమా చూస్తున్నంత వరకు మీరందరూ కలిసి ఒక కుటుంబంలా చూడండి అన్నట్టు. అండ్ ఈ సినిమాకి ఆ ఫీల్ ఉంది. దిస్ ఫిల్మ్ మీరు ఒక్కరు చూసినా కలిసి చూసినా ఆ కలిసి చూసే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ అ జర్నీ, ఇట్స్ అ లైఫ్ జర్నీ ఆఫ్ 8 years. మీరు ఆ జర్నీ వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ టుగెదర్ ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ నా దృష్టిలో నాకు పర్సనల్గా ఇందులో ఒక పాయింట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పాయింట్స్ ఇస్ మనందరికీ లవ్ గురించి ఒక ఒపీనియన్ ఉంటుంది. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. నాకు ఇప్పుడు నేను 28 కాబట్టి నేను లైఫ్లో నాకు లవ్ అనేది ఒక రకంగా చూస్తాను, తను ఒక రకంగా చూస్తుంది. కానీ మీరు ఏ ఏజ్ గ్రూప్ అయినా ఈ సినిమా చూసాక మీరు ఒకసారి ఆలోచిస్తారు, అదే ప్రేమ అంటే ఏంటి, నాకు ప్రేమ అంటే ఏంటి, నా లైఫ్లో ప్రేమ స్థానం ఏంటి అనే థాట్ అయితే మీకు కొంచెం వస్తుంది. నేను ఎలా ప్రేమించాను ఇలా కూడా కొంచెం డిఫరెంట్గా ఇట్ మేక్స్ యూ థింక్ ఆల్సో, నాట్ జస్ట్ ఇట్ వోంట్ జస్ట్ ఎంటర్టైన్ యూ, కొంచెం ఒక రిఫ్లెక్షన్ స్టేజ్లో కూడా తీసుకెళ్తుంది. సో ఐ థింక్ దట్ ఈస్. పిల్లలకి లవ్ స్టోరీలు చెప్తారు ఒకడు, పెళ్ళి ఒకరితో లవ్ ఒకరితో అవుతుంది, పెళ్ళి ఒకరితో అయిపోతుంది. లవ్ స్టోరీ చెప్తారు ఆవేశంలో, ఏదో టైంలో వీక్నెస్లో, ఏదో టైంలో చెప్తారు. వీళ్ళు కలిసి వెళ్ళొచ్చు సినిమాకి, వెళ్ళొచ్చు. వాళ్ళు ఇంకా వెళ్ళాలి, వాళ్ళే వెళ్ళాలి. వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ అంటే అడగండి ఒకసారి మళ్ళీ చెప్పండి క్వశ్చన్. నాకు లవ్ స్టోరీ ఉంది సార్. పెళ్లి కాక ముందు ఏదో వీక్ టైంలో చెప్పేశాం, నేను తోపు తురుంకాను, నాకు లవ్ ఉంది, నేనంటే ఆమె చచ్చిపోద్ది, ఇప్పుడు చచ్చిపోద్ది అని చెప్తాను. పెళ్ళి అయిపోయింది. మేము ఇప్పుడున్న మిస్సెస్ నేను మీ సినిమా చూడొచ్చా లేదా? ఎస్, చూడొచ్చు. ఎందుకంటే సో ఆయన ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారు. ఆయన ఏమన్నారు, దిస్ ఫిల్మ్ టాక్స్ అ లాట్ అబౌట్ హార్ట్ బ్రేక్ అండ్ దిస్ ఫిల్మ్ హ్యాస్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ హౌ దే డీల్ విత్ హార్ట్ బ్రేక్ ఇన్ ద ఫిల్మ్. సో మీకు నా దృష్టిలో ద ఫిల్మ్ టీచెస్ యూ అబౌట్ లవ్, డీలింగ్ విత్ హార్ట్ బ్రేక్. టీచర్స్ అంటే లెసన్స్, ఇలా మెసేజ్ ఏం కాదు, కానీ క్లాసులు పీకడం ఉండదు, క్లాసులు పీకడం ఏమి ఉండదు. కానీ చూసినప్పుడు మీకే అనిపిస్తుంది, అరే అవును కదా ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు లైఫ్లో, ఒక కొత్త పర్స్పెక్టివ్. అంటే ఇట్ విల్ మేక్ యూ థింక్ అని చెప్తున్నాను, ఏ ఆస్పెక్ట్లో అయినా, బీ ఇట్ హార్ట్ బ్రేక్, బీ ఇట్ లవ్. సూపర్. సో నా దృష్టిలో ఐ థింక్ ఎనీ ఏజ్ గ్రూప్, ఒక 5-year-old పిల్లోడు ఈ సినిమా ఇప్పుడు చూడొచ్చు, మళ్ళీ 10 years చూసినప్పుడు మళ్ళీ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుంది. అవును, మీరు అన్నట్టు ఏజ్ గ్రూప్ బట్టి లవ్ మారుతుంది, దాని మీద ఉండే అభిప్రాయం మారిపోతుంది. సో సూపర్ సార్. మ్యామ్, అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి, ఒక్క సాంగ్ పాడేస్తే క్లోజ్ చేద్దాం. నేను అన్ని ఇంటర్వ్యూస్లో నేనే పాడుతున్నాను. వీళ్ళది రవి గారు మీరు పాడండి సార్. ఆయన ఇప్పటికే 2 కవిత్వాలు చెప్పాడు సార్. సార్ మీరు అంత బ్యూటిఫుల్ సింగర్ ని పెట్టుకుని ముగ్గురు పడతాం, చిన్న హమ్ చేస్తాం. ఓకే, కలిసి ముగ్గురు పాడండి సార్. బెటర్. ఏ సాంగ్? అందమాన పరిచయం ఇలా లిరిక్స్ వచ్చా? పరిచయం ఇలా నాకు ఓన్లీ తన నాన్న ట్యూన్ వచ్చా అంటే పరిచయం ఇలా నువ్వు ఇంకా బట్టి కొట్టలేదా? రీల్స్ చేసావు కదా. నాకు తెలియదు కానీ అందమా ఏ లైన్ ఆల్ ఆఫ్ us know we'll see. ఐ థింక్ ఒక లైన్ ఓకే కదా, మీరు ఒక లైన్ సింక్ లో పాడతాం. మీరు ఒక లైన్ సింక్ లో పాడిన తర్వాత ఆవిడ ఇంకోతో పాడిద్దాం. ఓకే, కరెక్ట్. 1 2 3 గో. నాతో అడుగులు వేస్తావా ఓ ప్రేమ. సూపర్. ఇప్పుడు ఆవిడతో పాడిద్దాం. నేనేం పాడాలి? చిత్ర మ్యామ్ పాడింది. నువ్వు పాడితేనే వింటారు ఎక్కువ. చిత్ర మ్యామ్ పాడింది. అయ్యో అద్భుతంగా ఉంది మ్యామ్. 3-4 times ఇంటర్వ్యూ ముందు కూడా విని వచ్చాను. బా, చాలా రోజులైంది అంత మెలోడీ, ఆ వాయిస్ విని, ఎంత స్వీట్. మ్యామ్ ఈ మధ్యకాలంలో ఆడియోస్ చాలా తక్కువ, రేర్ కేసెస్ హిట్ అవటం. ఇది ఆశ్రమ్ గారు చేసినవే, ఆయన అన్న కానీ, తర్వాత హృదయం కానీ, మొన్న మన విజయ్ దేవరకొండ సినిమా ఖుషి కానీ, తర్వాత మంచి మెలోడీ మీ సినిమాకే ఉంది. పాడపోతే రాంగ్, చాలా రాంగ్, పాడాలి. అయ్యో మాతే మలయత్మజ మాత్య సంజారే మాతంగవదన శాధోతరి శంకరి. ఇంకా నాకు తెలియదు యాక్చువల్లీ. సూపర్ మ్యామ్,
సూపర్, ఆల్ ది బెస్ట్ అండి. ఇంటర్వ్యూ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. మీ ట్రైలర్ లాగానే ఉంది నాకు తెలిసి, చాలా బాగుంది. మీ సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ బాగుంది. 15వ తారీఖు వచ్చే ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మనకి ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను చాలామంది ఇంటర్వ్యూలు చేసి ఉంటాను. ఇంటర్వ్యూలు చేసేటప్పుడు తెలిసిపోతుంటుంది వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి ఈ సినిమా హిట్ అవుతుందా పులిహోర వద్దా అనేది ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతూ ఉంటుంది. మీ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ కానీ మీరు కాన్ఫిడెన్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సినిమా మీద. నాకు తెలిసి సినిమా బ్లాక్ బస్టర్, మంచి హిట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఇక తిరగలేదు. రేపొద్దు నుంచి రవితేజ, రవి అలాగే హనురెడ్డి తిరగొట్టండి మ్యామ్. తెలుగు సినిమాలు చేస్తూ ఉండండి మ్యామ్. చేస్తారుగా? చేస్తారు ఆఫ్ కోర్స్ నేను చేస్తాను, డెఫినెట్లీ నేను చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి. యూ.